అమెరికా ట్రేడ్ డీల్ తో భారత్ కి తీవ్ర నష్టమన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఎప్స్టీన్ ఫైల్స్, అదానీ కేసు నుంచి రక్షించుకోవడానికే ట్రంప్ కి పీఎం మోదీ సరెండర్ అయ్యారని విమర్శించారు. టారిఫ్స్ చెల్లవని యుఎస్ సుప్రీంకోర్టు చెప్పినా ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. తన జీవితంలో మోదీ లాంటి పిరికి ప్రధానిని చూడలేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రెసిడెంట్ ట్రంప్ కి భయపడే అమెరికాతో ట్రేడ్ డీల్ కి ప్రధాని మోదీ ఒప్పుకున్నారన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఎప్స్టీన్ ఫైల్స్, అదానీ కేసు నుంచి రక్షించుకోవడానికి డీల్ కుదుర్చుకున్నారని ఫైర్ అయ్యారు. దేశ ప్రయోజనాలను విస్మరించి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన మహా కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు రాహుల్. యుఎస్ సుప్రీంకోర్టు టారిఫ్స్ చెల్లవని చెప్పాక కూడా డీల్ ఎందుకు రద్దు చేయడం లేదని మోదీని ప్రశ్నించారు రాహుల్. मैं चैलेंज करता हूं नरेंद्र मोदी को कि आप हिंदुस्तान और यूएस की डील को रद्द करके दिखा दीजिए. दम है तो करके दिखा दीजिए. ये नहीं कर सकते हैं क्योंकि इन पर अमेरिका का, ट्रंप का दबाव है. ये नहीं कर सकते हैं क्योंकि एप्स्टीन की धमकी है और अदानी का जो क्रिमिनल केस है वो इनके सिर के ऊपर लटका हुआ है. భారత సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు కొనసాగుతున్నా మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు రాహుల్. చైనా యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పుడు మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే చెప్పినా పట్టించుకోలేదన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్, అజిత్ దోవల్, జైశంకర్ స్పందించలేదని బుక్లో ఉందని చెప్పారు. ప్రధాని మోదీకి దేశంపై ఎలాంటి ప్రేమ లేదన్నారు రాహుల్. जब चाइना के टैंक हिंदुस्तान की बाउंड्री के अंदर आ रहे थे, बात समझिए, आर्मी चीफ को जब ऑर्डर देने का समय आया, चाइनीज टैंक्स को रोकने का ऑर्डर आया, हमारे प्रधानमंत्री गायब हो गए. ప్రధాని మోదీ సర్కార్ దేశాన్ని అమెరికాకు అమ్మేస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. రైతులను బానిసత్వంలోకి నెడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో మరొకరి కళ్ళలోకి కూడా చూడలేని మోదీ లాంటి పిరికి ప్రధానిని తానెప్పుడూ చూడలేదన్నారు. కేవలం ఆదివారాలు తన అభిప్రాయాలు చెబుతారని ఎద్దేవా చేశారు. ఏఐ సమ్మిట్లో యుఎస్ ట్రేడ్ డీల్ కి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసనను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్న ధైర్యం కూడా మోదీకి లేదన్నారు ఖర్గే. हमारे यूथ कांग्रेस के नेताओं को, युवकों को बधाई देता हूं. उन्होंने डटकर मोदी के सामने जाकर, उनके फंक्शन में जाकर ये बता दिया, अरे भाई इस देश के युवा नौकरी नहीं है, वो रास्ते पे है. देश के अपमान करने वाले आप हो, क्योंकि आप जब हमारे स्वाभिमान को ट्रंप के पास गिरवी रखे, उसी दिन हमारी मर्यादा चली गई. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకమన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. ఈ అగ్రిమెంట్ తో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. కేంద్రంలోని మోదీ సర్కార్ విధానాలపై అన్నదాతల ఆగ్రహంతో ఉన్నారన్నారు దిగ్విజయ్. ये समझौता भारत के हित में नहीं है. ये साबित हो चुका है कि पूरी तरीके से यहाँ के किसानों के साथ अन्याय हुआ है. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఏఐ సమ్మిట్ నిరసన కేసులో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిప్ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలను బ్యారికేడ్ల సాయంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూత్ కాంగ్రెస్ ఆఫీస్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.